అదే సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లు గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్లు గుర్తించారు. కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్టు గుర్తించారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకు ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టు తెలుస్తోంది. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మనం చూస్తున్నాం గాదే సాయికృష్ణ కేసులో ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కీలకంగా ఉండే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి జయరాజ్? ఝాన్సీ రాణి, గాదే సాయికృష్ణ కేసులో సిట్ వేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఒకవైపు మరొకవైపు ఫోరెన్సిక్ నిపుణులు, ఐటీ నిపుణులు కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అణువణువు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ కేసులో అతి కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ని కృష్ణలంక పోలీసులు మిస్ చేశారనే అంశాన్ని ఆ బృందం గుర్తించింది. సిట్ బృందం గుర్తించింది. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కృష్ణలంక పోలీసులు మిస్ చేశారనేటటువంటి అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలో 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ సిట్ బృందానికి లభ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ సెకండ్ ఎంజేఎం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసులో అతి కీలకంగా ఉండేటటువంటి సీసీ ఫుటేజ్ని, మిగతా రికార్డుల్ని ఏవైతే ఉన్నాయో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆధారాలుగా రాబోయే రోజుల్లో దీనికి ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉండేటటువంటి అంశం ఉంది. వీటిని భద్రపరచాలనే పిటిషన్ వేసినటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో అతి కీలకంగా ఉండేటువంటి సీసీ ఫుటేజ్ని దాదాపు 28 రోజుల సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా సిట్ గుర్తించింది. దీనికి మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కేవలం 2 రోజులు మాత్రమే లభ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సాయికృష్ణని దాదాపు 15 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. అతను చనిపోయాడు. అక్కడి నుంచి కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు అనేటటువంటి ఆరోపణల్ని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ కృష్ణలంక నుంచి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కృష్ణలంక శ్మశాన వాటిక వరకు ఉండేటటువంటి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వైపు నుంచి వెళ్లేటటువంటి దారి పొడుగునా ఉండేటటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా మాయం చేసినట్టుగా తెలుస్తోంది. దీన్ని కృష్ణలంక పోలీసులు ఈ కేసులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి ఫుటేజ్ ని తీసేసినట్టుగా తెలుస్తోంది. కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే దీంట్లో ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతా ఉంది. నిన్న కూడా విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి, అదేవిధంగా సాయికృష్ణ మేనమామ, వారి బంధువుల నుంచి కూడా సిట్ మొత్తం వాంగ్మూలాలను నమోదు చేసింది. దీంతో పాటు డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ, వారి సిబ్బంది, అదేవిధంగా మిగతా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండే కొంతమంది వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కృష్ణలంక సిఐగా పనిచేసినటువంటి సాయికృష్ణ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అతి కీలకంగా ఉండేటువంటి సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఐటీ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా రంగంలో దిగారు. పాత ఫుటేజ్ ని సేకరించే పనిలో ఉన్నారు. ఇది సాధ్యం అవుతుందా లేదా అనేటటువంటి దిశగా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తమే చూస్తే ఇప్పటి వరకు కూడా 20 మందిని సిట్ విచారించినట్టు తెలుస్తోంది. దాంట్లో 12 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మరికొంతమంది పైన కూడా ఈ వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తమే చూస్తే సిట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. సిట్ బృందాలు వేరు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర నుంచి కూడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించే పనిలో అయితే సిట్ బృందం ముందుకెళ్తా ఉంది. ఝాన్సీ రాణి, అంటే జరాసి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది?
తప్పకుండా ఝాన్సీ రాణి, దీంట్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. సిఐగా పనిచేసినటువంటి నాగరాజు పైన A1 గా చేర్చారు. మరికొంతమందిని విచారిస్తా ఉన్నారు. మరికొంతమంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్ లో ఉన్నవారు, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాగరాజుకు సహకరించిన వారు, వీరందరిపైన కూడా విచారణ కొనసాగుతా ఉంది. వారి నుంచి స్టేట్మెంట్లు సిట్ రికార్డ్ చేస్తా ఉంది. ఎవరైతే దాదాపు 8 మంది తన కొడుకుని చిత్రహింసలు పెట్టారు, తన కొడుకు మరణానికి కారణమయ్యారు, 8 మంది ఉన్నట్టుగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటికే ఆరోపణలు చేశారు. వారి పేర్లతో సహా ఇచ్చారు. నిన్న విజయలక్ష్మి దాదాపు 2.5 గంటల పాటు విచారించినటువంటి సిట్ బృందం అనేక కీలకమైనటువంటి అంశాలని రికార్డు చేసింది. ఆ అంశాల దిశగా మరికొంతమందిని విచారించడం, వారిని ఎఫ్ఐఆర్ లో చేర్చడం, వారికి సంబంధించి తదుపరి న్యాయపరంగా అదేవిధంగా చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం అయితే సిట్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. ఈ కేసులు ఎలాంటి వారు ఉపేక్షించేది లేదు. చట్టం ముందు వీరందరూ కూడా నిలబెట్టాలనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయితే సాయికృష్ణ తల్లిని ఇంటికి పిలిపించి ఈ కేసులో పూర్తిగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది, చాలా ముందుకు చాలా సీరియస్ గా తీసుకుంది, దీంట్లో ఎవరు బాధ్యులైన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇచ్చినట్టు హామీ నేపథ్యంలో ఈ రోజు ఈ సిట్ ఏర్పాటు చేశారు. సిట్ స్వతంత్రంగా ముందుకెళ్తుంది. నిన్న కూడా చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించింది. ఈ రోజు కూడా కొంతమంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటటువంటి దిశగా సిట్ ముందుకెళ్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ కేసులో అతి కీలకంగా ఉండే సీసీ ఫుటేజ్ ని మాయం చేయటం వెనక ఎవరున్నారు, ఆ సీసీ ఫుటేజ్ లో ఏముంది అనే దిశగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇటు ఐటీ నిపుణులు, మరొకవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా రంగంలో దిగారు. ఆ మాయం చేసిన సీసీ ఫుటేజ్ ని సేకరించే అవకాశం ఉందా లేదా అనే దిశగా అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ఝాన్సీ. థ్యాంక్ యూ జయరాజ్.